సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఈ వీడియోలో ఏ విధంగా మనం కేవైసీ చేయాలి అని ఏదైతే ఉందో సో మనం నేర్చుకుందాం. ఓకే డియర్ ఫ్రెండ్స్, సో ఈ వీడియోలో జిక్సర్ అకౌంట్లో ఏ విధంగా కేవైసీ చేయాలి అని చెప్పి మనం నేర్చుకుందాం. సో ఫస్ట్ మీరు మీ యొక్క జిక్సర్ అకౌంట్లో యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి మీరు లాగిన్ కావాలి. సో లాగిన్ అయిన తర్వాత మీకు బ్యాక్ ఆఫీస్ అనేది ఈ విధంగా వస్తుంది. ఓకే సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అకౌంట్లోకి వెళ్ళాలి. అకౌంట్ దాన్ని క్లిక్ చేయండి. మళ్ళీ అందులో సెట్టింగ్స్ని క్లిక్ చేయండి. సెట్టింగ్స్ని క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. సో ఇందులో మీకు ఇక్కడ కేవైసీ అని ఉంటుందండి, కేవైసీ. ఓకే, ఈ కేవైసీని మీరు ఏం చేయాలంటే క్లిక్ చేయాలి, చెక్ కేవైసీ. ఓకే రైట్. సో ఇప్పుడు నేను ఇది క్లిక్ చేసిన తర్వాత మనకి డీటెయిల్స్ మనం ఎంటర్ చేయాలి. సో ఫుల్ నేము, రెసిడెన్షియల్ అడ్రస్, సెలెక్ట్ నేషనాలిటీ, డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, సెలెక్ట్ జెండర్. సో ఈ డీటెయిల్స్ మనం ఎంటర్ చేయాలి. సో ఆల్రెడీ మనము ఈ డీటెయిల్స్ రెడీగా టైప్ చేసి పెట్టుకున్నామండి. ఓకేనా, టైప్ చేసి పెట్టుకున్నాం. సో కాబట్టి ఫస్ట్ ఈ ఫుల్ నేము అంటే మీ ఆధార్ కార్డులో ఏ విధంగా ఫుల్ నేమ్ ఉందో అదే నేము ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి. ఓకే, నేను ఆల్రెడీ కాపీ చేసి పెట్టుకున్నా. తర్వాత రెసిడెన్షియల్ అడ్రస్, మనం ఏదైతే అడ్రస్ ఇస్తున్నామో అంటే మీ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్లో అందులో ఏదైతే అడ్రస్ ఉందో అదే అడ్రస్ను యాజ్ ఇట్ ఈస్గా మనము టైప్ చేయాల్సి ఉంటుంది. నేషనాలిటీ ఇండియన్. సో మీరు ఇండియా అయితే ఇండియా పెట్టుకోండి, లేకపోతే వేరే అదర్ కంట్రీ అయితే కనుక ఆ కంట్రీని మీరు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అనేది మీ ఆధార్ కార్డులో ఏ విధంగా, ఆధార్ కార్డు లేదంటే పాస్పోర్ట్లో ఏ విధంగా ఉందో ఆ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది మనం ఇవ్వాల్సి ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, సో ఇది మనకి మీ ఏదైతే కార్డు ఉందో అంటే ఆధార్ కార్డులో అది. తర్వాత నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ బర్త్. మీ ఒరిజినల్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో దీనికి ఏం సర్టిఫికెట్లు ఏం అవసరం లేదండి. అది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సెలెక్ట్ జెండర్ మేల్. ఓకే, ఈ డీటెయిల్స్ అన్ని ఆల్రెడీ మనం ముందే టైప్ చేసి పెట్టుకున్నాము యాజ్ ఫర్ వాళ్ళు ఇచ్చినటువంటి ప్రూఫ్స్ ప్రకారము. రైట్. సో అన్ని కరెక్టే ఉన్నాయి కదా. ఎస్, నెక్స్ట్ అని చెప్పి క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇవి ఏదో మనకి ఈ గైడ్ లైన్స్ ఇస్తుంది కదా, ఇవన్నీ ఆల్రెడీ నాకు తెలుసు కాబట్టి నేను స్కిప్ చేస్తున్నా, వీలైతే మీరు చదువుకోండి. రైట్. సో ఇప్పుడు మనం ఏదైతే ఆధార్ కార్డ్ అని చెప్పి సెలెక్ట్ చేసినామో ఆ ఆధార్ కార్డును మనం ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుందండి. ఆధార్ కార్డును మనం ఈ విధంగా ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఆల్రెడీ మనము అవన్నీ రెడీగా పెట్టుకున్నామండి. ఓకే రైట్. సో ఆధార్ కార్డు ఫ్రంట్ సైడు, రైట్. తర్వాత ఆధార్ కార్డు బ్యాక్ సైడు, తర్వాత నెక్స్ట్ ఒక పాస్పోర్ట్ కానీ ఆధార్ కార్డు కానీ చేతిలో పట్టుకొని దిగాల్సి ఉంటుంది. ఆధార్ విత్ శ్రీధర్, ఎస్, అది ఆల్రెడీ మనం సెలెక్ట్ చేసినాము. తర్వాత ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ కూడా ఆల్రెడీ మనం ఒక బిల్లు, మొబైల్ బిల్లును కూడా రెడీ చేసినాము, డౌన్లోడ్ చేసుకున్నాము జియో నుంచి. ఓకే, సో ఆల్రెడీ ఇది ఆధార్ కార్డు ఫ్రంట్ సైడు, ఆధార్ కార్డు బ్యాక్ సైడు. సో ఆధార్ కార్డుని చేతిలో పట్టుకొని ఒక ఫోటో దిగిండు. తర్వాత నెక్స్ట్ ఇది ఒక మొబైల్ బిల్లు సబ్మిట్ చేసినాం కదా. రైట్, సెండ్ క్లిక్ చేయండి. సో ఆటోమేటిక్గా మనకి ఏమవుతుందంటే ఎస్, సింపుల్ ప్రాసెస్ అండి. సో ఇది మనం చేయాల్సిన ప్రొసీజర్. సో ఈ విధంగా మనం కేవైసీ చేసుకోవాలి. ఒకసారి మీరు మళ్ళీ ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత కిందికి వెళ్ళండి. చూడండి, ఇక్కడ అండర్ రివ్యూ అని వచ్చింది. సో ఇప్పుడు మనము రివ్యూ అంటే ఇది మనకి మ్యాక్సిమము ఒక 1 వీక్ లోపు మన కేవైసీ అనేది అప్రూవల్ కావడం జరుగుతుంది. సో ఎప్పుడైతే మీకు కంప్లీట్ అవుతుందో మనకి వ్యాలెట్కి వెళ్ళి విత్డ్రా చేసుకునే సిస్టమ్ వాళ్ళు యాక్టివేట్ చేయడం జరుగుతుంది. అంటే మీరు ఈ కేవైసీ అనేది చేయకుండా మీకు విత్డ్రా అనేది రాదండి. ఓకే, సో ఒకసారి మీరు వ్యాలెట్కి వెళ్ళండి. సో వ్యాలెట్కి వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్ వ్యాలెట్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ విత్డ్రా అని ఉంటుంది కదా. సో విత్డ్రా ఇక్కడ మీరు ఏం చేయాలంటే వ్యాలెట్ అనేది ఇవ్వాలి. సో ఈ వ్యాలెట్ అనేది ఇచ్చిన తర్వాత అప్పుడు మీరు ఇక్కడ నుంచి విత్డ్రా చేసుకోవచ్చు. ఓకే, సో ఇదంతా కూడా దేనిలో భాగంగా కేవైసీ భాగం. అంటే ఫస్ట్ కేవైసీ అనేది అప్రూవ్ అయితే మీకు విత్డ్రా అనేది ఎనేబుల్ అవుతుంది. మీకు కేవైసీ కనుక చేయకపోతే మీకు విత్డ్రా అనేది రాదండి. సో అందుకని చెప్పి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు ఎప్పుడైతే జిక్సర్ అకౌంట్ మీరు క్రియేట్ చేసుకుంటారో ఇమీడియట్గా మీరు కేవైసీ చేస్తే మీకు ఇట్లాంటి ఇబ్బంది ఏం రాదు. సో ఇమీడియట్గా మీరు కేవైసీ కంప్లీట్ చేస్తే కనుక మీరు ఇమీడియట్గా మీరు
విత్‌డ్రా చేసుకోవడానికి ఫెసిలిటీ ఉంటది. అంటే మీరు ఏదైతే మీరు బిజినెస్ చేస్తారో మీకొచ్చే కమిషన్స్ అన్నీ గూడా. ఓకే. సో డియర్ ఫ్రెండ్స్, థాంక్ యూ సో మచ్. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అట్లనే మా యూట్యూబ్ ఛానెల్‌ని ఫాలో కండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సో థాంక్ యూ సో మచ్.